హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ఈరోజు వీడియోలో మా ఊర్లో మేము బోనాల పండుగ జరుపుకుంటున్నాము. మీరు కూడా బోనాల పండుగ చేసుకుంటున్నారా? ఒకవేళ చేసుకున్నట్టయితే ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి. ముందుగా మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. మా ఊరు వెళ్తుంటే ఫుల్ వర్షం వస్తుందండి. దారిలో మొత్తం వర్షమే. వర్షమైనా సరే ఇక మేము బోనాల కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. బోనాలు వండుకోవడానికి 4 బోనాలు ఉండాలి. అందుకోసమని ఒక గ్లాసుడు బియ్యం కడుక్కొని పెట్టుకోవాలి బోనం కోసం. ఇంకొక దాంట్లో చక్కెర పొంగలి కోసం కొన్ని బియ్యం కడిగి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక బోనంలో మనము చక్కెర పొంగలి కోసం కొన్ని నీళ్ళు ఎక్కువగా పోసి పెట్టాలి. ఇంకో దాంట్లో కొన్ని నీళ్ళు పోయాలి. ఆ బియ్యానికి సరిపడ నీళ్ళు పోయాలి. పోసి కొంచెం పసుపు, జీలకర్ర వేసి ఇది ఒక స్టవ్ మీద పెట్టాను. ఆ చక్కెర పొంగలిది ఉడికేలోపు మనము ఇది కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్నగా మంట మీద పెట్టాలి. పెద్దగా పెడితే పొంగిపోతుంది కదా, అట్లా చేయకుండా చిన్నగా మంట మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక ఒకసారి కొంచెం కలుపుతూ ఉండాలి. మూత తీసి కలిపి చూడాలి ఉడికిందా లేదని. చూసాక మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇది పసుపు వేయని బియ్యానికి చక్కెర పొంగలి అంటారు. దీంట్లో చక్కెర పోసుకోవాలి మనం. ఇది పసుపు వేసిన దానికి పసుపు బియ్యం అని అంటారు. ఇట్లా అన్నం వండి మనం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇదే ఫస్ట్ టైం నేను బోనం వండడం. ఎప్పుడైనా వండడానికి అన్నీ తయారు చేసేదాన్ని. అన్నం ఉడికిందా లేదా అని చూసుకోవాలి. చిన్న మంట మీదనే పెట్టాలి. పెద్దగా పెడితే ఇది మాడిపోతుంది. ఇది చిన్నది కదా సర్వ, అందుకే అలా చూస్తూ ఉండాలి. ఈ చక్కెర పొంగలి అన్నం మెత్తగా అయింది. మెత్తగా అయ్యాక పాలు పోసుకోవాలి. ఇందులో పాలు పోసాక ఒకసారి కలిపి మళ్ళీ చక్కెర సరిపడా పోసుకోవాలి. మనం బియ్యం ఎన్ని పోసుకున్నామో చక్కెర కూడా అంత పోసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి కలపాలి. కొంచెంసేపు ఉడకనివ్వాలి. చక్కెర ఎంత పోసానంటే 4 గ్లాసుల బియ్యం పోసాను. అందుకోసమని దానికి 1 గ్లాస్ ఎక్కువ పోయాలి కాబట్టి 5 గ్లాసుల చక్కెర పోసుకుంటున్నాను. మీరు కూడా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే సరిపడా పోసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. దాంట్లో కలిపేసాక కొంచెం చిన్న మంట మీద ఉంచేసి బంద్ చేయాలి స్టవ్. మేము వంటలు కూడా ఇక్కడనే చేసుకుంటున్నాము. మా వదినేమో పూలు అల్లుతుంది. బోనాలు అంటే చాలా పని ఉంటుంది కదా, అందరం మనిషికి ఒక పని చేస్తున్నాము. నేనేమో వేప కొమ్మలతో ఇలా అన్నీ ఒక్కొక్కటి వేప కొమ్మ తెంపుకొని ముందుగా, తర్వాత ఇలా బోనం కోసమని వేప కొమ్మల దండ అల్లుతున్నాను. ఇలా వేప కొమ్మల దండ మీకు అల్లొచ్చా? అల్లొస్తే నాకు కామెంట్లో చెప్పండి. బోనం వండుకొని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక అది చల్లారే వరకు మనము బోనానికి నూనె, పసుపు అన్నీ రాసుకోవాలి. రాసుకొని కుంకుమ, పసుపు బొట్లు పెట్టుకోవాలి. మా అక్కనేమో బోనాన్ని అలంకరించింది కుంకుమ, పసుపు బొట్లతో. మా అక్క అలంకరించాక నేను వేప కొమ్మలతో ఇలా దండ కట్టాను కదా, ఇది దండ బోనానికి కడుతున్నాను. మా ఇంట్లో బోనం అయితే మేము ఇలా వండుకుంటాము. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నాకు కామెంట్ చేయండి. దీనిపైన ఒక చిన్న బోనం పెట్టాలి కదా, దాంట్లో కొంచెం పాలు, బెల్లం వేసి పెట్టాలి. ఇంకో దాంట్లో చింతపండు రసము, జీలకర్ర వేసి పెట్టేసేయాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పైన ఒక పువ్వొత్తి వేయాలి. పువ్వొత్తి అంటే మీకు తెలుసా? తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు పువ్వొత్తి ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియో చేసి పెడతాను. వత్తిని మనం నూనెలో బాగా తడపాలి. ఎందుకంటే వర్షం కూడా పడుతుంది కదా, వర్షంలో అయినా దీపం మంచిగా ఉండాలంటే మనం వత్తిని నూనెలో ఎక్కువసేపు తడపాలి. అందుకని నేను నూనె ఎక్కువసేపు వేసి తడుపుతున్నాను. నా బోనం అయితే ఇలా తయారైంది. మీరు కూడా ఇలా చేస్తారా? వేరేలా చేస్తారా? నాకు చెప్పండి. ఇప్పుడు మేము ఓడిబియ్యం తెచ్చాము. ఆ ఓడిబియ్యం కూడా ఒక దాంట్లో పోసి పెట్టాలి. ఓడిబియ్యంలో ఏమేమి పెట్టాలంటే 2 కుడకలు, 2 ఖర్జూర పండ్లు, 2 పోకలు, 2 పసుపు కొమ్ములు, ఒక 2 రూపీస్ కాయిన్, పసుపు, కుంకుమ. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మన ఇష్టం ఉన్న డబ్బులు పెట్టాలి. కాకపోతే ఇప్పుడైతే అందులో ఇవి పెట్టాలి. మెయిన్ అయితే ఎప్పుడైనా ఇవి పెట్టాలి. ఓడిబియ్యం పోసేటప్పుడు ఒక చీర, 2 జాకెట్ బట్టలు కూడా పెట్టాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.